సంజయ్ ఇక్కడ కూర్చో, నేను కొంచెం అన్లోడింగ్ వెళ్ళి వస్తాను. అన్లోడా? హాయ్ మా. హాయ్ లేదు గీ లేదు. పొద్దుననగా ఫ్లైట్ దిగావు, ఎక్కడ తిరుగుతున్నావే? అడిగేసావా? కూతులంటే లోకు కదా, అదే కొడుకునైతే అలా అడుగుతావా? సర్లే, రేపు నీకు నాలాగా అందమైన కూతురు పుడితే అప్పుడు తెలుస్తుంది. టెన్షన్ అమ్మా టెన్షన్. లేదమ్మా, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, కార్లో వస్తున్నాను. సరే జాగ్రత్తగా రా. ఆ డ్రైవర్ ఎవడో నాకు తెలియదు కానీ కావాలంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇద్దాం. జాగ్రత్తగా తోలమని చెప్పు. పర్లేదమ్మా, ఐమ్ ఫైన్. అమ్మా నీతో చాలా మాట్లాడాలి, కొన్ని వాల్యుబుల్ సజెషన్స్ కూడా తీసుకోవాలి. ఏమిటే కొంప మీదకి ఏమైనా తెస్తున్నావా ఏంటి? వస్తాను కదా, చెప్తాలే. గుడ్ నైట్. మన దొరుకుద్దా? ఏంటి? వాట్ రబిష్ ఆర్ యు టాకింగ్? ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు బాగా అరుస్తారటగా. ఇలానే అరుస్తారా? బాగుంది. వితౌట్ మై పర్మిషన్ నా చెంపను ఎందుకు టచ్ చేసావు? ఎందుకు టచ్ చేసావు? నీ పర్మిషన్ లేకుండా నీ బుగ్గను టచ్ చేస్తే నువ్వు ఊరుకుంటావా? రేయ్, మీరు సంజయ్ని కామెంట్ చేశారంటే షీ డిజర్వ్స్ ఇట్. ఎందుకంటే తను అందంగా ఉంటుంది కాబట్టి. వల్గర్గా మాట్లాడారంటే అది ఓకే. తాగేసి ఉన్నారు, తెల్లారగానే పశ్చాత్తాపడతారు కాబట్టి. కానీ ఒంటి మీద చేసేదాకా వచ్చారంటే పై రెండు కూడా తెలిసి చేసినట్టే కదరా, తెలిసి చేసినట్టే కదరా, తెలిసి చేసినట్టే కదరా. ఎమ్మెల్యే కొడుకునే కొడతావురా? రాజమండ్రి ఎలా దాడతావో చూస్తా. రాజమండ్రి దాటాలంటే 4 దారులు ఉన్నాయి. రైట్ వెళ్తే జగ్గంపేట రంపచోడవరం తుని, లెఫ్ట్ వెళ్తే కాకినాడ కత్తిపొడి తుని, వెనక్కి వెళ్తే కొవ్వూరు భద్రాచలం సీలేరు తుని, ముందుకెళ్తే అన్నవరం తుని. కానీ మీరు ఈ డాబా దాటాలంటే ఒకటే దారి, నన్ను దాటాలి. దాటగలరా? దాటించే మగాడి ఎవడైనా ఉన్నాడా? లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోండి, ఎలా కొట్టాలో నేను డిసైడ్ అవుతాను. నా కరుపులు మాత్రం ఇంగ్లీష్లోనే వినిపించాలి. సంజయ్ టచ్ చేస్తారో నువ్వు? సంజయ్ టచ్ చేస్తారో నువ్వు? పర్మిషన్ లేక టచ్ చేస్తే ముద్దు పెట్టుకుంటావా? నన్ను పెట్టుకోరు, నన్ను పెట్టు. అరే లే లే లే, టచ్ చేశాను కదా, పెట్టు 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 పెట్టరా, ముద్దు పెట్టు పెట్టు పెట్టు, టచ్ చేశాను కదా, పెట్టు 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 పెట్టు. సంజయ్ రా తిందాం. ఎగ్ బుజ్జి చేసుకో, బాగుంటుంది. ఇక్కడ బాగా ఫేమస్ ఇది. పేరు పెట్టి పిలు. సంధ్య తన పేరు. సంజయ్ గారు, మీరు ఒకసారి స్టేషన్కి వస్తారా? మీతో పని ఉంది. రాదు. నువ్వెవడరా? నీకేంటి సంబంధం? తన వైఫ్. తాళేది మెట్టలేవి మాలో వేసుకోరు. సంజయ్ 10ంటికి వెళ్దాం, పిల్లలు కంగారు పడుతుంటారు.
మాలో పిల్లల జోలికి వస్తే ప్రాణాలు తీసేస్తారు. చెప్పు మీ ఎమ్మెల్యేకి. సారీ సంజయ్, ఏం చెప్పాలో తెలియగల చెప్పేశాను. అబద్ధమైన 5 నిమిషాలు చాలా హ్యాపీగా అనిపించింది కార్తీక్. పెళ్లికి ముందు ఇలాంటి జర్నీ వస్తూ ఉండుంటే చాలా బాగుండేది. మా లైఫ్ ఇలా ఉండేది కాదు. నాకు సేమ్ ఫీలింగ్ కార్తీక్. నువ్వు వసుని చూడక ముందు మన ఇద్దరి మధ్య ఇలాంటి జర్నీ ఉండుంటే బాగుండేది. నేను నిన్ను వదులుకునేదాన్ని కాదు. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు. నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది, గుట్టుంది. మా ఇల్లే. మా అమ్మ నాన్న పరిచయం చేస్తాను. ఏ ఇప్పుడెందుకు? పర్వాలేదు, దిగు, రా చెప్తాను. రా సంజయ్. అమ్మా, 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 తన సంజయ్. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. ఏంటి నన్ను అలా చూస్తున్నారు? ఎలా ఉంది మీ కోళ్ళలో? నన్ను ప్రేమించిన అమ్మాయి, నన్ను బాగా అర్థం చేసుకున్న అమ్మాయి. వెళ్ళి వాళ్ళ పెద్దలతో మాట్లాడండి నాన్న. అదేంటి కార్తీక్, నీకు నాకు పెళ్ళేంటి? నాకు ఇంకా పెళ్లి కాలేదు సంజయ్. నీకు చెప్పిందంత నిజమే, కానీ అది నా ఫ్రెండ్ లైఫ్. రవిది, నాది కాదు. 3 సంవత్సరాల కిందట రక్తాలు కారుతూ నా దగ్గరికి వచ్చారు. ప్రేమించుకున్నాం, పెళ్లి చేయమని. నేనే దగ్గరుండి పెళ్లి చేశాను. ఏంటి ఇదంతా? తన గురించి అసలు ఏం తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్నాను రా. తను నాకు కరెక్ట్ కాదు. అదేంట్రా, ఇద్దరు ఒకరు లేకుండా ఒకరు ఉండలే ఉన్నారు? అది తన గురించి నాకు, నా గురించి తనకి పూర్తిగా తెలియకముందురా. అంటే ఇప్పుడు తను లేకుండా ఉండగలవా? నా బాధ్యత తనకు ప్రేమగా కనపడినప్పుడు, నా సహనం తనకు నొప్పి కలిగిస్తున్నప్పుడు ఎందుకంటే ఏం చేయగలనరా? ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతుడు ఎవడో తెలుసారా? ప్రేమించిన మనిషి కన్నా అర్థం చేసుకునే మనిషి దొరికినవాడు. ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసుకోకుండా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. అందుకే అప్పటి నుంచి ప్రేమ, పెళ్లి, అమ్మాయిలంటే నాకు ఒపీనియన్ లేదు. కానీ నేను చూడగానే ప్రేమలో పడిపోయాను. అందరిలాగే నేను కూడా నీ వెంట పడి నీకు ఇది చేస్తాను, అది చేస్తాను, పెళ్ళైన తర్వాత అలా చూసుకుంటాను, ఇలా చూసుకుంటాను, నువ్వే నా ప్రపంచం అని ఎక్స్పెక్టేషన్ పెంచేసి నేను లవ్లో పడేయచ్చు. కానీ అది నాకు ఇష్టం లేదు. అందుకే నీతో పాటు వచ్చాను. పెళ్ళైన తర్వాత నేను ఎలాగుంటాను, నా ప్రిఫరెన్స్లు ఏంటి, నా టైమింగ్స్ ఏంటి, నా లైఫ్ స్టైల్ ఏంటి అని నీకు చెప్పాలనుకున్నాను. చెప్పాను. అదృష్టం కొద్దీ నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు. ఏం మాట్లాడండి సంజయ్? కార్ ఆపు కార్తీక్. నేను దించేస్తాను. కార్ ఆపమన్నానా? ఏమైంది సంజయ్? టెస్ట్ చేసి పెళ్లి చేసుకుంటాం. ఒక
అమ్మాయి కొట్టినా భరిస్తుంది కానీ మోసం చేస్తే తట్టుకోలేదు. మోసం ఏంటి? మోసం వెంట నేను నీతో 3 రోజులు ఉన్నాను. నువ్వు చెప్తుంటే నాకు 1% కూడా డౌట్ రాలేదు. అంత బాగా యాక్ట్ చేశావు. చూడగానే నీతో ప్రేమలో పడిపోయాను. నీకు పెళ్ళైందంటే గుండె ఆగిపోయినంత పనైంది. నువ్వు నీ వైఫ్ గురించి చెప్తుంటే అయ్యో ఆ ప్లేస్లో నేనుంటే ఎంత బాగా చూసుకునేదాన్నో అనుకున్నాను. ఇప్పుడు అదంతా అబద్ధం అంటున్నావు. అదేంటి సంధ్య, నేను ఇదంతా చెప్పింది మన మంచికే కదా. ఏంటి మంచి? రేపు పెళ్ళై ఓ 10 సంవత్సరాల తర్వాత సారీ సంధ్య, నువ్వు నాతో ఫ్యామిలీ లైఫ్ కి సరిపోతావా లేదో అని టెస్ట్ చేశాను, ఇదంతా అబద్ధం అన్ను అంటే సంజయ్, ఇదంతా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికే. సరే, నా గురించి తెలుసుకోవడానికి వచ్చానన్నావు. ఏం తెలుసుకున్నావు నా గురించి? సంజయ్, అది నేను చెప్పనా, ఇదొక ఎమోషనల్ ఫూల్, పిచ్చిది, ఏం చెప్పినా నమ్మేస్తుంది, దీన్ని మోసం చేస్తూ లైఫ్ అంతా నెట్టేయొచ్చు అని తెలుసుకున్నావు, అంతే కదా? సంజయ్, ఇదంతా క్లారిటీ కోసమే. 2 వ్యక్తులు కలిసి ఉండడానికి వాళ్ళ మధ్య ప్రేమ లేకపోయినా అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇలా ఎమోషన్స్ తో ఆడుకోకుండా ఉంటే అంతే చాలు. అమ్మాయిలకి ఇవ్వాల్సింది క్లారిటీ కాదు, నమ్మకం. అది నిన్ను చూస్తే నాకు కలగట్లేదు. నిన్ను మర్చిపోవడం కష్టమే, ఎందుకంటే నేను ఇలా నటించలేదు కదా. కానీ మర్చిపోతాను. ఐ హేట్ యు గాడ్. సంజయ్ ప్లీజ్. ఫారిన్ వాళ్ళ దిష్టి, ఫ్లైట్ లో వాళ్ళ దిష్టి, నా దృష్టి ఏమిటే? మరి అందరికంటే మీ దిష్టే ఎక్కువ తగులుతుంది. ఆహా, ఎలా ఉన్నావమ్మా? ఏమిటే అన్నిటికీ ఇలా ఇలా అంటున్నావు? నోరు తెరిచి మాట్లాడు. ఫారెన్కి వెళ్ళి తెలుగు మర్చిపోయావా ఏంటి? ఆ? ముందు నువ్వు లోపలి పదమ్మా, మీ అమ్మ అన్ని విషయాలు ఇక్కడ అడిగేలా ఉంది. పద. ఏంటి మేడం, ఏదో మాట్లాడాలి, డిసిషన్ తీసుకోవాలి, సజెషన్స్ కావాలని ఏదేదో అన్నారు. ఏం లేదు. పర్వాలేదు, చెప్పరా. ఏం లేదు చెప్పానా, విసిగించుకో. చూడు, నేను నీకు అమ్మ కంటే ఫ్రెండ్గా ఎక్కువ. ఒక అమ్మతోనూ ఫ్రెండ్తోనూ చెప్పుకోలేనంత విషయం అయితే అది నీకు భవిష్యత్తులో మంచిది కాదు. ఏమైంది తల్లి? ఏమైందమ్మా? ఎంత నమ్మనమ్మా అండి. సరే, ఇప్పుడు ఏం చేద్దామని? అమ్మా, ఒక అమ్మగా ఫ్రెండ్గా నువ్వేం చేస్తే నాకు మంచి జరుగుతుందో అదే చేయమ్మా. రే కార్తీక్, పోనీ నేను వెళ్ళి సంజయ్తో మాట్లాడరానా?